ఆయన రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నాడు అంటున్నారు. రియల్ ఎస్టేట్ చేయాలంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఎరుగు సగం దేశాన్ని దోచుకున్నాం. జగన్ నిండా 5 ఏళ్ళు చేయలేదు, ఎన్ని వేలకు దాచుకున్నాడో అందరికి తెలుసు. పేదలకు ఉచితంగా ఏం పంచిండు ఆయన నేను పలాంది పంచానని చెప్పమని జగన్. ఆయన దాచుకోవడమే సరిపోయింది. జనాన్ని అదే ఇప్పుడు మొత్తాన్ని ఎందుకన్నా ఇంకొకసారి ఆయన గెలిస్తే సగం మంది పొలాలు ఆ జగన్కి వెళ్ళిపోయాయి. మొత్తం తాకట్టు పెట్టేవాడు, నాశనం అయిపోయేవాళ్ళు రాష్ట్రం. మళ్ళీ వచ్చేది మళ్ళీ కనీసం రాజధాని చూడడానికి కూడా రాలేడు. సీఎం అవుతా అంటున్నాడు ఆయన. సీఎం అయ్యే అది కలగనుకోవటమే. ఇప్పుడు మన బోటి వాళ్ళు మేము కూడా అనుకుంటాం, మేము ఎమ్మెల్యే అవుతాం, ఎమ్మెల్యే కాళ్ళ కింద పని చేయని కూడా మనం అనుకుంటేట ఆయన చేసే పని కూడా అదే. అంటే ప్రజలు కోరుకుంటున్నారంట కదా ఆయన్ని సీఎం అవ్వాలని. మొన్నసారి కూడా వాళ్ళ నాన్న గురించి ఆయనకి ఇచ్చారు, కానీ పోతే అతనుగా మొన్న కూడా ఏం ఉండేది కాదు. వాళ్ళ నాన్నగారు చేసిండు, సమర్థత ఉంది, ఆయన కలిగి సమర్థుడు కాబట్టి ఈయన కూడా చేస్తాడని ఆలోచనతో ఆయనకి ఇచ్చారు. అలాంటిదే కానీ ఈయనకి అసలు మళ్ళీ అసలే ఉండదు.